నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం రిలీజ్కి సిద్ధంగా ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఒక చర్చా వేదిక అయిపోయింది. చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అండ్ చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. మరి అందులో భాగంగానే 30 years ఇండస్ట్రీ పృథ్వీ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. వైసీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక సినిమా ఫంక్షన్ అయినా కూడా అందులో పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పేసి చాలా వరకు కూడా చాలా వర్గాలు మండిపడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బాయ్కాట్ లైలా అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్సేన్ కూడా ముందుకొచ్చి ఇది ఓన్లీ అంటే నిజంగా మేము బయటికి వెళ్ళిపోయాక జరిగినటువంటి ఆ స్పీచ్, అది ఆయన ఇచ్చిన స్పీచ్ మాకు తెలుసుంటే మేము వెంటనే అడ్డుకుని ఉండేవాళ్ళం అని వివరణ ఇవ్వడం కూడా జరిగింది. నా మీద ఖచ్చితంగా మీరు ఎవరు పగబట్టద్దు, సినిమా మీద పగబట్టకండి అని చెప్పడం కూడా జరిగింది. మరి నేపథ్యంలో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కానీ అంతకుముందు ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి నటన కనబరిచేటువంటి శ్రీకాంత్ అయ్యంగార్ ఒక 2 ఫంక్షన్స్లో చేసినటువంటి వ్యాఖ్యలు, వీటి నేపథ్యంలో అసలు స్టేజ్ పైకి ఎక్కి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేది ఎవరు నిర్దేశించాలి, సినిమాకి సంబంధించి పర్టికులర్ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళ లేకపోతే యాంకరా, ఇలాంటి రకరకాల చర్చలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది ఇదే ఇష్యూపై సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పృథ్వీ గారి వ్యాఖ్యలు విన్నాం మనం. ఆ తర్వాత చాలా బాధగా చాలా బేలగా ఒక రకంగా చెప్పాలంటే విశ్వక్సేన్ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం కూడా చూసాం మనం. టోటల్గా చూస్తే కనుక అంతకుముందు కూడా శ్రీకాంత్ అయ్యంగార్ 2 ఫంక్షన్స్లో రివ్యూస్కి సంబంధించి రివ్యూస్ రాసే వాళ్ళకి సంబంధించి కూడా చాలా చాలా పవర్ఫుల్ వార్నింగే ఇచ్చారు ఆయన. అంటే ఇవన్నీ ఎలా చూడాలంటే పృథ్వీ గారు అనుకోకుండా వచ్చేసిన మాటలు అనుకోవాలా, వాంటెడ్లీ చెప్పాడు అనుకోవచ్చా, ఎవరి ఫాల్ట్ అది, ఏం జరిగింది? అంటే ఒకటండి, స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక స్క్రిప్టెడ్ డిజైన్డ్ వ్యవహారం ఉండదు. ఎందుకంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడితేనే లైనప్ ఉంటుంది. అంటే మీరు సినిమాకి వరకు కన్ఫైన్ అయి మాట్లాడాలి అనేది అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, ఏమైనా మాట్లాడవచ్చు. అంటే అలా వచ్చిన మాటలంటారా ఇవి? 150-11 లేదా, ఆయన సినిమాలో ఉన్న ఒక సన్నివేశాన్ని పోలుస్తూ మాట్లాడాడు, గొర్రెలు సార్. కానీ ఆ సన్నివేశానికి సంబంధించి కూడా విశ్వక్సేన్ మాట్లాడాడు. ఆ తర్వాత నిజానికి అలా కూడా దాన్ని లీడ్ తీసుకున్నాడండి. దాన్ని లీడ్ తీసుకుని తనదైన నెంబర్లు వేసాడు అక్కడ. ఓకే, వైనాట్ 175 అన్నాడు ఆయన. 175 అన్నప్పుడు ఆ 175 ఫిగర్ ఇక్కడ దొరికింది, 151 ఫిగర్ దొరికింది, 11 దొరికింది. ఈ మూడింటిని మ్యాచ్ చేసి సెటరికల్ గా మాట్లాడాడు. ఈ మూడింటిని మ్యాచ్ చేసి ఇది వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిందే అనేది. అంటే ప్రధానంగా ఇప్పుడు బాయ్కాట్ లైలా అనేది హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయటం వెనకాల వాళ్ళని హర్ట్ చేసినటువంటిది పృథ్వీ ఉపన్యాసమే. అంతే, అవును, పృథ్వీ ఉపన్యాసమే. రెండోది ప్రొడ్యూసర్ కూడా అదే అన్నారు. చిరంజీవి గారు అనుకోకుండా అక్కడ వినిపించినటువంటి ఒక మాట నుంచి ఆయన జనసేనకు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడటము, అది ప్రజారాజ్యానికి ఎక్స్టెన్షన్ అని చెప్పడం, అవునండి, ఇవన్నీ కూడా కొంత ఉంది. కానీ దానికంటే కూడా మేజర్ ఇదే, చిరంజీవి గారు తన ధోరణిలో తాను వెళ్ళిపోయాడు తప్ప ఎవరిని టార్గెట్ చేయటం అనేది లేదు. ఇతను టార్గెట్ చేసినట్టుగా అర్థమైంది జనాలకు కూడా. జనాలకు అర్థమైంది, వాళ్ళకే అర్థమైంది, వాళ్ళు సినిమాని పట్టుకున్నారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే సినిమాని టార్గెట్ చేయటం కన్నా కూడా వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్రిటిసైజ్ చేయొచ్చు. ఇలా మాట్లాడటం ఏమిటి, అలాగే చిరంజీవి గారికి కూడా చురకలు వేయచ్చు. అంటే మీరు సినిమా ఫంక్షన్స్కి వచ్చి రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారండి అనొచ్చు. అది ఇప్పుడే కాదు, అంటే ఇంతకు ముందు కూడా చిరంజీవిని వాళ్ళు టార్గెట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వాల్తేరు వీరయ్య 200వ రోజు సెలబ్రేషన్ సందర్భంగా మొదటిసారిగా ఎప్పుడూ కూడా ఆయన ఎవరిని నెగిటివ్గా ఆన్ డయాస్ మాట్లాడే ప్రయత్నం చేయడు. ఆ రోజు కొంచెం చట్టసభల్లో కూడా సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రస్తావన తీసుకొచ్చి మీకు చాలా వాల్యుబుల్ ఇది ఉంటుంది, అంటే మీరు పోలవరం గురించి మాట్లాడండి అన్నాడు. అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు.
అందుకని మీరు పోలవరం మీద దృష్టి పెట్టండి, సినిమాల మీద ఎందుకు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తారు. ఎందుకు వేస్తారు? అవును, చాలా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సాఫ్ట్‌గా ఆయన. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సినిమా ఇప్పుడు విశ్వక్సేన్ గొడవ కూడా అదే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు ఎందుకు, మీరు పొలిటికల్ యుద్ధాలు దానికి సినిమాని కేంద్రంగా తీసుకురాకండి అనేది. పృథ్వీ మాట్లాడిన మాటల ప్రభావం నిజంగానే ఉంటుందా ప్రజల మీద, అది వైసీపీకి వ్యతిరేకంగా పరిణమిస్తుందా అనేది పక్కన పెడితే, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ చేయటం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఇదంతా కూడా ప్రమోషనే కదా సినిమాకి. ఇది ఓకే, నేను కాదంటలే. ఇక్కడ మళ్ళీ మరో ప్రశ్న ఏంటంటే, మరో దృక్కోణం ఏంటంటే దీనికి, గతంలో శ్రీకాంత్ అయ్యంగారు చేసినవి అవి కూడా వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అంటే శ్రీకాంత్ అయ్యారు ఒక్కడే కాదండి, చాలా మంది రివ్యూస్ గురించి స్టేజ్ మీద మాట్లాడారు. అవునంటే కొంచెం ఫోర్స్ గా ఈయన తనదైన ధోరణిలో దానికి రకరకాల ఉపమానాలు, ఆయన పోల్చినటువంటి పోలికలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పోలికల్లో వెళ్ళాడు ఆయన. అది హర్ట్ చేసింది, చాలా మంది హర్ట్ చేసింది. అంటే బ్రీతింగ్ స్పేస్ ఎవరా సినిమాకి అనేది గొడవ. బ్రీతింగ్ స్పేస్ అంటే పత్రికల రోజుల్లో ఆ పరిస్థితి ఉండేది. అవును, అంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయితే పత్రిక ఆదివారం రిలీజ్ అయితే అప్పుడు కూడా డైలీ రివ్యూస్ ఉండేవి. ఇప్పుడు ఆంధ్రపత్రికలో డైలీ ఈరోజు సినిమా రిలీజ్ అయితే మర్నాడు రివ్యూ వచ్చేది. అంటే 24 hours కనీసం అదే కదా సార్. ఇప్పుడు బ్రీతింగ్ స్పేస్ ఉండేది. లేదు కదా. ఇప్పుడు అసలు రివ్యూవర్స్ లేరు అనే విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయట్లా ఇండస్ట్రీ. అంటే సమీక్షలు చేస్తే దాని మీద ప్రభావం, అదేదో ప్రభావం వేస్తుంది అని కాదు. ఇక్కడ సినిమా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియాలో మెంబర్ అయి ఉంటాడు. ట్విట్టర్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, ఇన్స్టాలో ఉండొచ్చు, ఒకటేమిటండి బాబు, ఎక్కడైనా ఉండొచ్చు. ఉంటున్నారు అందరూ ఒకటే, 4 కూడా ఉండొచ్చు. అదే అంటున్నాను నేను. ఉన్నప్పుడు ఏమవుతుంది, తనకి ఆనందం కలిగితే ఆనందాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు ఈజీగా, తనకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ రైట్ టు ఎక్స్ప్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత అంతమంది ప్రేక్షకులు అభిప్రాయ ప్రకటన చేసేసిన తర్వాత ఇదే టాక్ గా వెళ్ళిపోతుంది అంతే. మౌత్ పబ్లిసిటీ అనేది పాత రోజుల మాట. శ్రీకాంత్ అయ్యంగారు అదే కొంచెం ఆవేశంగా బయట వెళ్ళగా ఆయన రివ్యూవర్స్ మీద దాడి చేశాడు. కానీ జరుగుతుంది, ఇప్పుడు వెళ్ళి గూగుల్ వాడిని ఆ ప్లాట్ఫామ్స్ అన్ని తీసేయమని అడగలరా వీళ్ళు? లేదండి, ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అక్కడ దాకా కాదు, సినిమాని కిల్ చేస్తోంది ఏంటి, సినిమాని రివ్యూవర్స్ కిల్ చేయటం కాదు. ఇప్పుడు సినిమా ఎక్కడైనా సరే షో పడిన తర్వాత 1 hourలో ఏదో ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద అది అపియర్ అవుతుంది సినిమా. తండేల్ సార్, నిన్న తండేల్ ఒరిజినల్ ప్రింట్ వచ్చింది కదా మళ్ళీ మొన్నడే. అవునండి, ఏదే వచ్చేస్తోంది ఆల్రెడీ. ఒక అలాంటి ప్లాట్ఫామ్స్కి అందులో ఒక ప్లాట్ఫామ్ తాలూకా వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఐబొమ్మ నుంచి మీరు ఏవైనా చేసుకోండి, మేము ఇదే చేస్తాం, మీరు ఏం చేయగలరో మీరు చేసుకోండి, మేము చేసే పని మేము చేస్తామని మాట్లాడారు వాళ్ళు. దీన్ని సీరియస్గా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు అదే దాని ప్రభావం వల్లనే మా సినిమా వసూళ్లు పడిపోయినాయని మాట్లాడుతున్నారు. మొన్న బన్నీవాస్ ఏదో చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, మేము ఈ భారతం పడతాం. ఏం చేస్తారు అనేది ఆ ప్రోగ్రామ్ సీరియస్ గా తీసుకుంటే ఇలాంటి 100 గొడవలు ఉన్నాయి. సినిమాలు థియేటర్లకు జనాలు రాకపోవడానికి సినిమా అనేది అవైలబిలిటీ పెరిగింది. అవైలబిలిటీ తగ్గించి మీరు థియేటర్ల వైపు డైవర్ట్ చేయగలరా జనాల్ని, ఆ సమర్థత మీకుందా అది ప్రూవ్ చేసుకోండి. ముందు రివ్యూవర్స్ మీద పట్టం కాదు, రివ్యూవర్స్ ఆపట్ల. రివ్యూవర్స్ కంటే ముందు ఆడియన్సే, ప్రతి ప్రేక్షకుడు తన అభిప్రాయ ప్రకటన చేస్తున్నాడు. ఈ అభిప్రాయం ప్రతి ఒక్క జేబులోకి వెళ్ళిపోతుంది, ఆ జేబులో ఉన్న ఫోన్కి వెళ్ళిపోతుంది. అయిపోయింది సినిమా. వాడు ఓపెన్ చేస్తాడు, ఎవరో ఒకడు ఓపెన్ చేసి ఏంటి పరిస్థితి, పొద్దున్నుంచి 20 పోస్టులు చూశాను, ప్రతిదీ నెగిటివ్గానే ఉంది, నిజంగానే సినిమా బాగాలేదా అంటే మరీ అంత దరిద్రం కాదు, కానీ కొంత దరిద్రం అని ఎవడో మాట్లాడతాడు. అవును, ఇది ఒక ఒపీనియన్గా మారిపోతుంది. అందుకని శ్రీకాంత్ అయ్యర్ మాట్లాడింది కూడా గందరగోళమే, అది అనవసరమైన. పైగా ఆయన ఉపమానాల్లోకి వెళ్ళి చాలా దారుణమైన ఉపమానాలు చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. అదొక టార్చర్. ఇప్పుడు ఈయన ఒక తలకాయ నొప్పి క్రియేట్ చేశాడు యూనిట్. అంటే సినిమాని బాయ్కాట్ చేసే లెవెల్లో ఒక పార్టీని ప్రవోక్ చేయగలిగాడు తన మాటల ద్వారా. ఇదొక హెడేక్. దీని నుంచి కడుక్కోవడానికి వాళ్ళ తిప్పలు పడుతున్నారు. కానీ ఈ నిన్న విశ్వక్సేన్ మాట్లాడటము, వాళ్ళు ట్రెండ్ చేయటము, ఇదంతా కూడా సినిమా మీద ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇది పాజిటివ్ అనుకుందాం. ఇది పాజిటివ్ అయ్యి సినిమాని జనంలోకి తీసుకెళ్ళగలిగితే థియేటర్కి జనాలు వస్తారు. వచ్చిన జనాలకు సినిమా కనెక్ట్ అయితే, కంటెంట్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా అది రైజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు పోటీ ఏమీ లేదు.
పోటీ ఏమీ లేదు. సంక్రాంతి కొంచెం తగ్గుతుంది, ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇది రైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వాక్యూమ్ ఉంది. అంటే రివ్యూవర్స్ అయితే ఏం తప్పు లేదంటారు మీరు? రివ్యూవర్స్ అనేది చాలా నామినల్, దృష్టికోణం కరెక్టే అంటారు. చాలా నామినల్ అది. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు రివ్యూల గురించి, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈవెన్ గేమ్ చేంజర్ కూడా ఇబ్బంది పెట్టింది పబ్లిక్ టాకే. పబ్లిక్ టాక్తో పాటు అంటే సినిమా వాళ్ళు అనుకున్న పద్ధతిలో లేకపోవడం వలన జరిగిన డిజాస్టర్ అది. అక్కడ కూడా సేమ్ డే అదే రోజు బస్సుల్లో ప్రదర్శితమైంది. నిన్న తండేల్ సినిమా కూడా ఏ బస్సుల్లో ప్రదర్శించారో ఆయన నంబర్లతో సహా చెప్తున్నాడు. మీరు ఆ రూట్స్లోకి వెళ్ళి వాళ్ళని కనిపెట్టి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోరో ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ప్రైస్ రైజ్ చేయండి అని అడుగుతున్నారు కదా, టికెట్ రేట్లు పెంచండి అని అడుగుతున్నారు కదా. ఇదే పద్ధతిలో దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా సినిమా పరిశ్రమ కోసం మేము ఏం చేయడానికి ఆయన సిద్ధమని చెప్తున్నాడు ఆయన. సో వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అని. ఇది ప్రోగ్రామ్. మీరు ఎలాగూ ప్రజాభిప్రాయాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి మీకు లేదు, అది గూగుల్ చేతిలో ఉన్న గొడవ. అంతేగా. అందుకని అది వదిలిపెట్టేసి ఇదేం చేయగలరు అనేది చూసుకోగలిగితే కొంత మేరకు నష్టాలు నివారించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా పెట్టపోరు పిల్లి తీర్చిందని సామెత, అలాగా మొత్తం అన్ని ఇష్యూస్ కలగలుపుగా వచ్చి ఈ లైలా సినిమాకి మంచి అప్లాజ్ అంటే మీన్స్ మంచి ఓపెనింగ్స్ అంటే సినిమా ఏమైనా అంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఇవన్నీ ఉపయోగపడతాయి, థియేటర్కి జనాలని పంపు చేయటం వరకు ఉపయోగపడతాయి. మీరు చెప్పినట్టు కంటెంట్ కనెక్ట్ అయితే సినిమా వెళ్తుంది. లేదంటే కనుక ఎక్కువ మంది జనాలు సినిమా చూడటం వలన ఎక్కువ మంది అభిప్రాయ ప్రకటన చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు యాంకర్ స్టేజ్ మీద కంపెయినింగ్ చేసే సింహభాగం యాంకర్ పార్ట్లన్నీ అఫ్ కోర్స్ ఈవెంట్లన్నీ చేసే సుమా. సో యాంకర్ చేతిలో కూడా ఏమైనా ఉంటుందంటారా కొంచెం అక్కడ నియంత్రించగలిగేటువంటి? కష్టం. అవన్నీ అయ్యే పనులు కాదు. అయ్యే పనులు అంటే అలా కుదరదు. స్క్రిప్ట్ ఇచ్చి చదవమనేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉండదు. వాళ్ళకి ఏమొస్తుంది మాట్లాడతారు. అలా రకరకాల కొంతమంది ఒక వేదికని టార్గెట్ అంటే ఆ వేదిక మీద నుంచి ఈ విషయం మాట్లాడితే కనెక్ట్ అవుతుంది అని పర్సనల్ ఎజెండాలతో మైకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని యాంకర్ని తప్పు పట్టలేం ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళ ప్రమేయం ఉండదు, వాళ్ళది జస్ట్ ఎజెండా పిలిచే వరకు మాత్రమే కాదు. ఒకవేళ వాళ్ళు స్టేజ్ని డైవర్ట్ చేస్తున్నారు అనుకుంటే వెళ్ళి కాషన్ చేసే వరకే పరిమితం. అంతే, అప్పటికే వెళ్ళిపోతాయి, వచ్చేసి డైలాగ్స్ అన్నీ వచ్చేస్తాయి, అప్పటికి అయిపోతుంది. వీళ్ళు వచ్చి ఇలా కాదు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వివాదంగా మారవచ్చు. ఏదైనా మీరు చెప్పినట్టు లైలా సినిమా అయితే జనాల్లో బాగా నానుతోంది. చూద్దామండి ఏం జరుగుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.